కన్ఫామ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే వస్తారు అనుకుంటున్నారా? సార్ బ్రో రాకపోతే ఇంక ఈసారి అందరం మేము మార్చేసుకుని. అంటే మరి ఎందుకు మీకు టీడీపీ జనసేన అంటే అంత ఇష్టం మరి? ఇష్టం కాదు బ్రో, మేము అప్డేట్ కోసం ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్, మేము ఐటీ ఖాళీగా ఉన్నాం ఇప్పుడు బీటెక్ అయిపోయి. మాకు జాబులు కావాలి అంతే, మేము ఏదో పార్టీ కోసం గ్యాస్ కోసం కాదు. అంటే జగన్ అన్న వాలంటీర్ జాబ్స్ ఇస్తున్నాడు కదా. దేని బ్రో వాలంటీర్ జాబ్ 5,000కి ఎవరు బ్రో చేసే జాబులు? 5,000 కోసం బ్రో మేము బీటెక్ లక్షలు పెట్టి చదువుకుంది. చెన్నై పోయి చదువుకున్నాం బ్రో మేము. చెన్నైలో చదువుకున్నావా? మాకు ఏం రాలా, మా జగన్ నుంచి వస్తున్నాం. బ్రదర్, ఏపీలో జగన్ గారు పథకాల మీద పెట్టిన డబ్బు రాష్ట్ర రాజధాని నిర్మాణం మీద పెట్టలేదు అంటున్నారు. దానిపైన ఎంతవరకు అసలు రాష్ట్ర రాజధాని ఎప్పుడైనా చేస్తే 3 అని చెబుతాడు. ఇక అప్డేట్ చేయడానికి ఏముండదు, ఆ 3 అని చెప్పి లింక్ చేస్తాడు, హైకోర్టులో చేస్తాడు, చేయడానికి ఏముండదు అక్కడ. ఓకే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కరెంట్ బిల్ తక్కువ వచ్చేటి ఇప్పుడు ఎక్కువ 9 సార్లు పెంచాడు బ్రో. కరెంట్ బిల్ 9 సార్లు. 9 సార్లు బస్ చార్జెస్ 3 సార్లు పెంచాడు. బస్ చార్జెస్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే లేడీస్ కి ఫ్రీ బస్సెస్ ఇస్తాము అన్నారు కదా, అంటే ఎలా? అన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ అయిపోయింది, ఆ రాష్ట్రంలో సిబిఎన్ రంగం ఇచ్చారు. సో అప్పులు ఎక్కువ తీసుకొచ్చారు, అభివృద్ధి తక్కువ జరిగింది అంటున్నారు. అది ఎంత వరకు నిజం ఉందండి? అభివృద్ధి ఎక్కడ జరిగింది బ్రో? అప్పులు తెచ్చినా కానీ వాడు ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారు విన్ అవుతారా లేకపోతే జగన్ గారు విన్ అవుతారా? చంద్రబాబు బ్రో కన్ఫర్మ్. అంటే ఎందుకు అంత ఖటాఖట్ చెప్పేసి? ఎందుకు బ్రో అక్కడ అసలు ఏం చేయట్లేదు, అప్డేట్ లేదు. హైదరాబాద్ ఎలా చూసారు కదా మీరు, నెక్స్ట్ పక్కా చంద్రబాబు వస్తాడు. చంద్రబాబు 5 years అసలు ఏం చేయలేదు బ్రో, ఏం డెవలప్మెంట్ పథకాలు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం తీసుకురావాలి. ఎక్కడ ఉన్నాయి బ్రో, పోయి తీసుకుపోయారు వెనక్కి అలాంటి. కన్ఫర్మ్ చంద్రబాబు బ్రో. అంటే ఇప్పుడు మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అన్న విన్ అయ్యే ఛాన్స్ కన్ఫర్మ్ బ్రో అక్కడ కూడా. అంటే ఎంత మెజార్టీ తోటి వచ్చే ఛాన్స్ ఉంటుంది? 50 to 1 lakh ఉంటుంది. 50 to 1 lakh ఉంటుందా? కన్ఫర్మ్.